టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టీటీడీలో నిర్ణయాలు తీసుకుంటూ ఈవో ధర్మారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు వరప్రసాద్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ రాజకీయ లబ్ధిని పొందుతున్నారని ఆయన విమర్శించారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ కార్యాలయంగా మారుస్తున్న ధర్మారెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాల కంటే వైసీపీ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీకి అనుకూల మీడియాతో బీజేపీ నాయకులపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం జరిగిందని అన్నారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో సుధాకర్, సుబ్బు యాదవ్, నాగమణి, దేవా తదితరులు పాల్గొన్నారు. వాటాల పంచుతున్నారో మీరు వచ్చి పంచలేదని చెప్పి ఎక్కడన్నా కాణిపాకం వచ్చి మీరు ప్రమాణం చేయగలుగుతారు. మేము కూడా మా నాయకులు పిలుచుకొని వస్తున్నాం. మేము ఎక్కడ అధికారులను భారతీయ జనతా పార్టీ కేంద్రంగా చేసుకునేటువంటి దాఖలు ఎక్కడ లేవు. గతంలో కూడా అనేక పర్యాలు ఇదే ధార్మిక క్షేత్రాల్లో అవినీతి జరిగితే అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ న్యాయం కోసం పోరాటం చేసి ఎన్నోటువంటి నిలుపుదల జరిగింది. మీరు కూడా గతంలో ఉన్నటువంటి ఇదే గతంలో చైర్మన్ ఉండేటప్పుడు ఇదే మా మీదంతా దాదాపు 19-20 కేసులు పెట్టించడం జరిగింది. ఇక్కడే తిరుపతి సబ్ జైల్లో కూడా మేము ఉండడం జరిగింది. కాబట్టి ఈ తాటాకు చెప్పులకో లేదా మీరేదో పేపర్లో రాసేసి మేమే ఉన్నతంగా ఉన్నాం, మిగతా వాళ్ళందరూ దొంగలని చెప్పుకుంటే మీరు కూడా బహిరంగ చర్చకి రండి. మేము కూడా ఏ రకంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు ఒకసారి వచ్చి మీరు బహిరంగ వచ్చి నిరూపించుకోండి. మీరు మాట్లాడుకోకుండా మీకున్నటువంటి అనుకూల పత్రికల్లో మీకున్నటువంటి ఏదో అరవకొర నాయకులను పెట్టించుకొని మా మీద కూడా బురదలు ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా బహిరంగ చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రకంగా మీరు ఈ టెండర్లో కూడా ఎంత వాటాలు మీరు ఎవరెవరికి ఇచ్చారో కూడా మా దగ్గర ఉన్నాయి. మేము కూడా వచ్చి మేము బహిరంగంగా చెప్పగలుగుతాం. మీరు అవి చేయలేదని చెప్పి మీరేం నిరూపించగలుగుతారా? ఇక ధర్మారెడ్డి గారు మీరు కేవలం ఈ దర్శనాల కోసమో లేదా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పో గతంలో కూడా మీరు నంద్యాల ఎంపీ టికెట్ అడిగింది వాస్తవా కాదా? పర్సెంటేజ్ వస్తుందని ఆ యొక్క బిల్డింగ్స్ ఈరోజు పడగొట్టి ఆ కొత్తగా మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అనవసరమైనటువంటి ప్లేస్లో కూడా మీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులు కానుకలకు ఇచ్చే నిధుల్ని ఈరోజు రోడ్లు వేసి ఆ యొక్క కాంట్రాక్టుల దగ్గర ముడుపులు తీసుకోవడానికి మీరు ఇద్దరు కలిసి గూడుపుటాన్ని చేసి ఈరోజు అవినీతిమయాన్ని చేసినట్టే వ్యవస్థ ఉందా లేదా దీన్ని మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉందని ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మేము పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి. వినాయక చవితి జరుగుతున్న పరిస్థితిలో ఆ రోజు ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సందర్భంలో పండగ పూట కూడా మమ్మల్ని బెయిల్ రానియకుండా జడ్జి గారి దగ్గరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పోలీసు అధికారులు చేతులు కట్టుకొని మమ్మల్ని బెయిల్ రానియకుండా చేసిన పరిస్థితి మీరు ఆలోచిస్తారు. మేము ఈ కేసులకి మీ ఆర్డర్లకి అంతా మేము ఎక్కడ భయపడమని మరొకసారి తెలియజేస్తున్నాం.